జిల్లా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెదేపా సీనియర్ నాయకులు తుగ్గలి నాగేంద్ర కోరారు. కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు నిరాడంబరులని, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. ఇలాంటి మహోన్నత వ్యక్తులు ఉన్నంతకాలం పార్టీ అభివృద్ధికి డోకా ఉండదని ఆయన ఉద్ఘాటించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే ఇలాంటి వ్యక్తులకు మరిన్ని ఉన్నత పదవులు రావాలని ఆయన అన్నారు. పెద్దలు గౌరవనీయులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఆయనకు విశేషంగా చెప్పడం కూడా తెలియజేయడం జరిగింది. మన సోమిశెట్టి గారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి మన జిల్లాలోనే మరి మంచి పేరు సంపాదించుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తి నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం ఆ భగవంతుడు మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించి అందరికీ ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై చంద్రబాబు. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా, ఎప్పుడు మాకు ఇస్తారా అనేటువంటి ఎదురు చూపులతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు మొన్ననే అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఏదేమైనా కూడా సంక్షేమ కార్యక్రమాలు చూస్తా తప్పకుండా నేను ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేశానో, ఏవైతే హామీ ఇచ్చానో అవన్నీ నెరవేరుస్తానని చెప్పేసి మరి జూన్లో 2 పథకాలు కూడా సూపర్ 6 లో భాగంగా 2 పథకాలు కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ 2 పథకాలు కూడా అమలు చేసినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకరు లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.